నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ములుగు జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం కార్యరూపం దాల్చలేదన్న ములుగు ఎమ్మెల్యే సీతక్క. తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎస్సీ/ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ. విధి నిర్వహణలో నాణ్యత పెంచుకొని సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని, విధి నిర్వహణ ఉద్యోగులకు మంచి గుర్తింపు వస్తుందని ట్రాన్స్కో సూర్యాపేట డిఈఓ శ్రీనివాస్ స్వామి అన్నారు. తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎస్సీ/ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ. సూర్యాపేట విధి నిర్వహణలో నాణ్యత పెంచుకొని సంస్థ అభివృద్ధికి కృషి చేయాలని, విధి నిర్వహణే ఉద్యోగులకు మంచి గుర్తింపు వస్తుందని ట్రాన్స్కో 400 kV సూర్యాపేట డిఈఓలు శ్రీనివాస్ స్వామిలు అన్నారు. సోమవారం తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎస్సీ/ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూరల్ జోన్ సెక్రటరీ చింతా ఎల్లయ్య అధ్యక్షతన వహించారు. ఈ సందర్భంగా క్యాలెండర్ డైరీని ఆవిష్కరించిన అనంతరం వారు మాట్లాడుతూ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృషి ఫలితంగానే మనమందరం ఈ స్థాయిలో ఉన్నామని, ప్రజల జీవితాల్లో మార్పులు రావడానికి కృషి చేశాడని పేర్కొన్నారు. రాజ్యాంగం ద్వారానే అన్ని వసతులను, సౌకర్యాలను పొందుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏడీలు యు వీరావు, మోతీరాం, ఖాదర్, ఏఈలు నరేందర్, రవీందర్, రూరల్ జోన్ సెక్రటరీ చింతా ఎల్లయ్య, డివిజన్ వైస్ ప్రెసిడెంట్ శివాజీ, కార్యదర్శి మామిడి సత్యనారాయణ, సైదులు డివిజన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎల్ సైదులు, ఎస్సీడీసీఎల్ దేవరకొండ డివిజన్ ట్రెజరర్ గాదెపాక శ్రవణ్ కుమార్, నాగరాజు, ప్రశాంతి, నల్గొండ డివిజన్ కట్టంగూరు సెక్షన్ మేకల నరసింహ, రమేష్, బాలకృష్ణ, గుండ్లపల్లి వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ/ఎస్టీ ఎంప్లాయీస్ అసోసియేషన్ వాళ్ళు డైరీ ఇనాగరేషన్ అందుకు చాలా ఆనందంగా ఉంది. దానికి నన్ను పిలిచినందుకు మీకు ధన్యవాదాలు. ఈ డైరీ ఇనాగరేషన్ మీ ఎంప్లాయీస్ ఎస్సీ/ఎస్టీ ఎంప్లాయీస్ తరఫున చేసినందుకు మీకు గుర్తింపు వచ్చింది. అదే గుర్తింపు మనకు ఇంకా కొనసాగాలంటే మీ తరఫున అట్లే అభివృద్ధి ప్లస్ మీ యొక్క పనిలో నాణ్యత పెంచుకొని మన సంస్థకి మీరు బాగా ఉపయోగపడేట్లు ఉండాలని కోరుకుంటున్నాను. ఏదైనా అభివృద్ధి అంటే ఎంప్లాయీస్ అభివృద్ధి, సంస్థ అభివృద్ధి. ఎంప్లాయీస్ యొక్క పనితనమే సంస్థకి అభివృద్ధి. ఇప్పుడు మీకు ఒక గుర్తింపు సంపాదించుకున్నారు ఒక డైరీ వల్ల ఎస్సీ/ఎస్టీ అసోసియేషన్. అదే గుర్తింపు పెద్ద ఆయన మనకి ఇచ్చిపోయాడు. ఆయన ఎంత అభివృద్ధి చేశాడో, ఎలా పాటుపడాడో దేశం కోసం, ఇంతమంది అభ్యున్నతికి పాటుపడ్డాడు. మనమంతా ఈ స్టేజ్లో ఉన్నామంటే ఆయన రచించిన రాజ్యాంగమే. సో అదే వంతు ఆయన కష్టపడిన దాంట్లో మనం కొద్దిగా పాటుపడితే, మన లెవెల్లో పాటుపడితే అది సంస్థకు ఉపయోగపడుతుంది, సంస్థ వల్ల దేశానికి. ఆయన ఎంతమంది జీవితాల కోసమో పాటుపడి ఇది చేశాడు. నేను కోరేది ఒక్కటే, మీరు అభివృద్ధి చెందారు. మీరు అభివృద్ధి చెందడం కాదు, మీ యొక్క తరపున ఒక నలుగురన్నా, కనీసం 4-5 అభివృద్ధి చెంది వాళ్ళు కూడా ఈ రాజ్యాంగంలో మనకు ఏర్పరిచినటువంటి అన్ని వసతులని మనము దానికి ఉపయోగించుకొని పైకి తీసుకురావాలని కోరుతున్నాం. మీరు అభివృద్ధి చెందడం సరిపోదు. చాలామంది ఉన్నారు మనకు ఏర్పరిచిన ఈ ప్రొవిజన్స్ని యూటిలైజ్ చేసుకోవాలి, అక్కడ తెలియకుండా చాలామంది. దాన్ని నేను చెప్పేదంటే ప్రతి ఒక్కరు, మీలో ఉండే ప్రతి ఒక్కరు కనీసం
ఒకరినన్నా, ఇద్దరినైనా, ముగ్గురిని, నలుగురిని, మీకు వీలైనంత మందిని అభివృద్ధి చెందిస్తే అది దేశాభివృద్ధి. మనం డెవలప్ అవడం గొప్ప కాదు. మనతో పాటు మనపైన ఆధారపడిన వాళ్ళని, మన చుట్టుపక్కల వాళ్ళకి ఆ జ్ఞానాన్ని పంచి, వాళ్ళకి ఈ ప్రొవిజన్స్ అన్ని చూపించి, సో అది మీరు బాధ్యతగా తీసుకొని, నా యొక్క సజెషన్ లాంటిది ఇది. మనం ఎట్లా డెవలప్ అయ్యామో మన చుట్టూ ఉన్న వాళ్ళు కూడా, మన బంధువర్గం కావచ్చు, స్నేహితవర్గం కావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళకు కూడా ఈ ప్రతిభాలు అంది వాళ్ళు కూడా డెవలప్ అయ్యాడు. సో అసలు బాధ్యత మీ మీద ఉందని కోరుకుంటున్నాను. సో ఆల్ ఎంప్లాయీస్ యొక్క పనితనమే మన ఆర్గనైజేషన్ అభివృద్ధి కాబట్టి మీలో పని నాణ్యత కూడా పెంచుకొని ఆ సంస్థ అభివృద్ధికి తోడ్పడగలని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. మన మహనీయులు ఈరోజు అంబేద్కర్ గారు మరియు ఇంకొకటి మర్చిపోయినాం, ఈరోజు కాంశీరామ్ గారు కూడా వర్ధంతి సందర్భంగా సార్ గారికి కూడా మన బాటం జరిగింది. వారి బాటలో నడవాలని మనం ఈరోజు మన సూర్యాపేట 400 KVSలో మనం డైరీ కానీ క్యాలెండర్ కానీ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అదేవిధంగా మన డిపార్ట్మెంటు డి గారు కానీ, ఏడీ సార్లు కానీ, డి గారు మరియు పేరున అందరికీ ధన్యవాదం. పిలవగానే వచ్చేసి మరి చక్కటి ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. మన డి గారు చెప్పినట్టు మనం కూడా పనిలో నాణ్యత అంటే సార్ చెప్పిన దానికన్నా ఎక్కువ చేసి చూపించాలి. మనం సంస్థకు మంచి పేరు తేవాలి. మునగల మండల పరిధిలోని ప్రతి ఒక్క వాహనదారుడు విధిగా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎస్ఐ బాలునాయక్ అన్నారు. మునగాల మండల పరిధిలోని ప్రతి ఒక్క వాహనదారుడు విధిగా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఎస్ఐ బాలునాయక్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలో హెల్మెట్ ధరించి బైక్ ర్యాలీ నిర్వహించి హెల్మెట్ వినియోగంపై ప్రజలకు అవగాహన కల్పించారు. హెల్మెట్ ధరించిన వాహనదారులు రోడ్డు ప్రమాదంలో సురక్షితంగా బయటపడిన సంఘటనలు అనేకం నిరూపణ అయ్యాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు సనత్ నగర్ డివిజన్ శ్యామలకుంట బస్తీలో సోఫియా ఎకనామిక్ సర్వేను ఎంఆర్ఓ చంద్రకళ నేతృత్వంలో తహసీల్దార్ డేవిడ్ అమీర్పేట్ మండల్ సనత్ నగర్ డివిజన్లో శ్యామలకుంట బస్తీలో 4 మండలాలు అయినటువంటి ఖైతరాబాద్, తిరుమలగిరి, మారేడ్పల్లి, ముషీరాబాద్ తహసీల్దార్లను బస్తీలో 4 విభాగాలుగా విభజించి సర్వే నిర్వహించారు. సనత్ నగర్ డివిజన్ సామర్లకోట బస్తీలో రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశాల మేరకు సోషియో ఎకనామికల్ సర్వేను ఎంఆర్ఓ చంద్రకళ నేతృత్వంలో తహసీల్దార్ డేవిడ్ అమీర్పేట్ మండల్ సనత్ నగర్ డివిజన్ శ్యామల కుంట బస్తీలో 4 మండలాలు అయినటువంటి ఖైరతాబాద్, తిరుమలగిరి, మారేడ్పల్లి, ముషీరాబాద్ తహసీల్దార్లను బస్తీలలో 4 విభాగాలుగా విభజించి సర్వే నిర్వహించడం జరిగింది. శ్యామలకుంట బస్తీ వాసులు గత 45 సంవత్సరాలుగా ఇక్కడే నివాసం ఉంటున్నారని మంత్రి తలసాని దీన్ని పరిగణలోనికి తీసుకుని గతంలో 2 సార్లు మంత్రి హరీష్ రావు, కలెక్టర్ శ్యామలకుంట బస్తీలో పర్యటించి సమస్యలను విన్నారని, ఈ సర్వే పూర్తవగానే తదుపరి ప్రక్రియను వెంటనే ప్రారంభిస్తామని చెప్పారు. మంత్రి తలసాని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంలో ముందంజలో ఉంటారని, ఆయనకి జీవితాంతం రుణపడి ఉంటామని శ్యామలకుంట బస్తీ తరపు నుంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని మంత్రి తలసాని ఆదేశాల మేరకు కార్పొరేటర్ కొలను లక్ష్మీ బాలరెడ్డి చొరవతో ఈ కార్యక్రమం జరుగుతోందని సనత్ నగర్ జనరల్ సెక్రటరీ శ్యామలకుంట బస్తీ అధ్యక్షులు పుట్టాల శేఖర్ చెప్పుకొచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆర్ఐ మాన్సూర్ అలీ, విఆర్ఓ మనోహర్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు సరఫ్ సంతోష్, వర్కింగ్ ప్రెసిడెంట్ రాజేష్ ముద్రాజ్, మహేశ్వరి, బస్తీ ముఖ్యులు యాదగిరి, దేవదాసు, రాములు, మోహన్ రాజు, రవి, శివ, ఈ మహేష్ మరియు బస్తీ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. అక్కడ ఏం నడుస్తుంది ఇబ్బంది పట్ట వాళ్ళని రాస్తే మన పట్టణ మంది వాళ్ళకి అయితే అవును లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి రేపు వాళ్ళని ఇష్టమై రాజించడానికి వాళ్ళ అన్ని ఇష్టమై వాళ్ళ దగ్గర పేర్లు ఉంటాయి పట్ట అవన్నీ కట్ చేసి పడేస్తే మళ్ళీ మనకి కాకపోతే ఇప్పుడు ఆ పక్కింటి దగ్గర పట్టనే లేదు పొజిషన్ ఉంది కదా పొజిషన్ అంటే కాదు పట్ట కంపల్సరీ వాళ్ళకి ఇచ్చినట్టు వాళ్ళ అమ్మ పేరు కాక ముందు పట్టలేదు మనకు సీరియల్ ఇది 160 అనేది వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంది. 2022-23 ద్రవ్య వినిమయ బిల్లుపై అసెంబ్లీలో మంగళవారం ప్రసంగించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేదరిక నిర్మూలనలో డ్వాక్రా మహిళల సంఘాలకు నిధులు అందించి విశేష సేవలు చేస్తున్న పేదరిక నిర్మూలన సంస్థ సెరఫ్లోని 3,978 ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు అందిస్తామని ప్రకటించారు. సెర్పులో పనిచేసే పిల్లలను ఒక 4,000 చిల్లర మంది అందరూ ఉన్నారు. పంచాయతీరాజ్ మంత్రి గారు చెప్తున్నారు వాళ్లకు అది సొసైటీ అధ్యక్ష వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కారు అయినప్పటికీ కూడా మన మహిళా సంఘాలను అవేర్నెస్ పెంచడానికి వాళ్ళ లోపల ఆర్గనైజ్ చేయడానికి ఆర్గనైజింగ్ కెపాసిటీ పెంచడానికి వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. విశేషమైన కృషి చేస్తూ ఉన్నారు. మంచి రిజల్ట్స్ కూడా వస్తూ ఉన్నాయి. సెర్ప్ ఎంప్లాయీస్ ఎవరైతే 4,000 పైచిలకు మంది ఉన్నారో వాళ్ళకు కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులతో సమానమైన వేతనం ఇస్తాం అధ్యక్ష. డెఫినెట్గా ఇస్తాం. మేము గతంలో మాట ఇచ్చున్నాం, వాళ్ళకు కూడా ఇస్తాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ఫీల్డ్ అసిస్టెంట్స్ అని చెప్పి ఉపాధి హామీలో పనిచేస్తారు అధ్యక్ష. ఈ పిల్లలకు పాపం వీళ్ళు ఉద్యోగస్తులు కారు, కానీ ఒక భ్రమలో సమ్మెకు పోయినారు. వద్దని పంచాయతీరాజ్ మంత్రి గారు ఆ శాఖ అధికారులు ఎంత చెప్పినా వినకుండా పోయినారు. మళ్ళీ ఇప్పుడు మా తప్పైంది సార్ అని చెప్పి అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉన్నారు. వాళ్ళ మీద మాకేం కోపం ఎందుకు ఉండాలి అధ్యక్ష? ఇంతమందిని ఆదుకుంటాలో మాకు ఎందుకు ఉండాలా? ఇంత గొప్ప వ్యవహారం చేసే ప్రభుత్వానికి ఆ చిన్నపిల్లల మీద మాకు ఉండవలసిన కోపమైంది అవసరం కూడా లేదు. కానీ మళ్ళీ నేను వాళ్ళకి చెప్తా ఉన్నాను, హెచ్చరికపూర్వకంగా చెప్తాను ఒక పెద్దన్నలాగా, మళ్ళీ అటువంటి పొరపాటు పునరావృతం చేయకండి. ఆ ఫీల్డ్ అసిస్టెంట్లు అందరినీ కూడా మళ్ళీ వాపసు తీసుకుంటాం అధ్యక్ష. ఆ పిల్లల్ని కూడా మానవతా దృక్పథంతో తీసుకుంటాం, పనిలో పెడతాం. ఇక మా ఎమ్మెల్యేలు అందరూ కూడా కోరుతా ఉన్నారు, సార్ వాళ్ళేదో పొరపాటు చేసిన దయచేసి పెద్ద మనసుతో వాళ్ళు ఇంత ఏమంటారు ఫీల్డ్ అసిస్టెంట్ గురించి చాలా సందర్భాల్లో మీకు రిక్వెస్ట్ చేశాం, మీరు కన్సిడర్ చేస్తా అన్నారు. చేసినందుకు ధన్యవాదాలు. అంతా పేదవాళ్ళు బలైన వర్గాలకు సంబంధించినటువంటి వారు కూడా చెప్పినారు. బట్టి విక్రమార్క గారు చెప్పినారు అధ్యక్ష. లాస్ట్ టైం ఆ సెషన్లో కూడా మాట్లాడినారు. వారు శాసనసభ్యులు మొత్తం నా మీద దాడి చేస్తారు. మీరు బట్టి విక్రమార్క కంటే డబుల్ స్పీడ్తో దయాకరావు గారు చెప్పినారు. ఇక వారు ఆ శాఖ మంత్రి కాబట్టి అందరు మంత్రులు చెప్పినారు, శాసనసభ్యులు చెప్పినారు. వాళ్ళందరూ కూడా మేము మళ్ళీ అటువంటి తప్పు చేయమని చెప్పినారు. అందరి మాటనే నా మాట, నాకు వేరే భిన్నమైన మాట ఎందుకుంటుంది అధ్యక్ష. కాబట్టి ఆ పిల్లల్ని వాపసు తీసుకుంటాం. ఆ రకంగా ముందుకు పోతాం అధ్యక్ష. నాది ఒకటే ఒక రిక్వెస్ట్ ఏంటంటే అధ్యక్ష, ఒక పాజిటివ్ దృక్పథంతో
చక్కటి పద్ధతులలో ముందుకు పోతా ఉన్నాం. అక్బరుద్దీన్ ఓవైసీ గారు కొన్ని విషయాలు చెప్తున్నారు అధ్యక్ష. మైనారిటీస్ సంబంధించినటువంటి సంస్థలలో నాకు కూడా అది కొంచెం మంచిగా అనిపిస్తలేదు. ఐఎమ్ ఆల్సో రియలీ వెరీ సీరియస్ అబౌట్ దాట్. MTF, RTF वो कैसा पेंडिंग रहता है मुझे समझ में ही नहीं आता. ये बिल्कुल गलत बात है. अगर ऐसा हो रहा है तो गलत है. मैं आपके बात से बिल्कुल सहमत हूं. ऐसा नहीं होना चाहिए. इसलिए मैं मिनिस्टर फाइनेंस साहब से और फाइनेंस सेक्रेटरी साहब से, CS साहब को मैंने ऑलरेडी कह दिया. जब आप बात कह रहे थे तो मैं उठ के उनको कह दिया कि इस पर एक रिव्यू लेना चाहिए अर्जेंटली और यह चीज़ पेंडिंग नहीं रहना चाहिए. बच्चों का फ्यूचर का सवाल है, तो इसीलिए उस पर गौर करेंगे ज़रूर. और दूसरी बात है जो आपने कहा है वो भी सच बात है. बच्चे जब हमारे इम्तिहान लिखने जाएंगे, जो कि 80,000 एम्प्लॉयमेंट का ऐलानात हुआ है, तो इम्तिहान लिखेंगे बच्चे, जो जिसकी किस्मत में मिलेंगे, ठीक बात है. उर्दू में लिखने का मौका उनको मिलना चाहिए हर जगह. And I will personally ensure, I request the Minister for Finance and also the Honorable Education Minister to see that at every level people are allowed who want to write the exam in Urdu. बिल्कुल उनको मौका मिलना चाहिए. और कुछ जो पहले हम फॉलो कर रहे थे उसके बारे में भी आपने जिक्र किया. जैसे कि पब्लिक सर्विस कमीशन में माइनॉरिटी के मेंबर होना चाहिए, बिल्कुल होना चाहिए. हर शोबे हयात में होना चाहिए. यहां वहां क्यों, जहां जहां कामियां हैं आपने जो मुतालबा किया मैंने नोट कर लिया. बिल्कुल उस पर गौर करेंगे और जल्द से जल्द वो पूरे जो जितने नशिस्तों पे वैकेंसीज है वहां पे माइनॉरिटीज को अच्छा मौका दिया जाएगा. मैं आपसे भी प्रपोजल लेता हूं. वो सारे चीज जो भी करने हैं मैं कर लेता हूं. అధ్యక్ష, నేను మొన్న కూడా చెప్పిన అధ్యక్ష, మళ్ళా కూడా ఒకసారి రిపీట్ చేస్తా ఉన్నా. మా కమిట్మెంట్ చెప్పాల్సిన అక్కడ ఉంది. ఎందుకంటే ఇదేవాళ్ళు ఇచ్చిన చెట్టి. ములుగు జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం కార్యరూపం దాల్చలేదన్నారు ములుగు ఎమ్మెల్యే సీతక్క. అసెంబ్లీ సమావేశాల్లో ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. అదేవిధంగా అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే నూతన మండలాలు, నూతన జిల్లాలు, నూతన గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది సార్, సంతోషం. అయితే నూతనంగా ఏర్పడ్డటువంటి మండలాలు మరి అంటే వాటికి పరిపాలనా భవనాలు లేక ఇబ్బంది పడతా ఉన్నారు సార్. ముఖ్యంగా మా దగ్గర కన్నాయగూడెం మండలం, గంగారం మండలం, అలాంటి మండలాలకు కనీసం సొంత భవనాలు లేకపోవడంతో అధికారులు కూడా ఏదైతే అంటే మారుమూల ఏజెన్సీ ప్రాంతాలకు మనము పరిపాలన అందించాలనుకున్నామో అధికారులు రాలేకపోతున్నారు. అక్కడ అద్దె భవనాలు కూడా దొరికాయి సార్, ఎందుకంటే చాలా ఏజెన్సీ ప్రాంతాలు కాబట్టి. అదేవిధంగా చాలా గ్రామాలకు కూడా గ్రామ పంచాయతీ బిల్డింగులు కూడా లేనటువంటి పరిస్థితి ఉంది సార్. అదేవిధంగా మా ములుగు జిల్లా అంటే కలెక్టరేట్ కూడా ఇంకా పునాది పడలేదు సార్. అది మరి ఇందాక ముందు కూడా మన మంత్రి గారు చెప్పడం జరిగింది సార్. అదేవిధంగా లింక్ రోడ్స్ సంబంధించి సార్, పంచాయతీరాజ్ శాఖ సంబంధించి లింక్ రోడ్స్ లేక ఒక గ్రామ పంచాయతీ నుంచి ఇంకొక గ్రామ పంచాయతీకి లేదా ఇంకో గ్రామం నుంచి లేక ఇబ్బంది పడతా ఉన్నారు. అలాంటి గ్రామాలకు కూడా మరి పంచాయతీరాజ్ శాఖ నుంచి వెంటనే లింక్ రోడ్స్ ఇవ్వాలని కూడా కోరుతా ఉన్నాం సార్. అదేవిధంగా ఈ మధ్య కాలంలో కూడా చాలా మండలాలు ప్రకటిస్తూ ఉన్నారు సార్, నూతన మండలాలు. మరి సీఎం గారు గతంలో మా దగ్గర ములుగు వచ్చినప్పుడు మల్లంపల్లి మండలాన్ని అంటే గ్రామాన్ని మండలంగా ప్రకటిస్తామని హామీ ఇచ్చి ఉన్నారు సార్. అక్కడ పెద్ద ఎత్తున ఉద్యమాలు కూడా జరుగుతున్నటువంటి క్రమంలో ఖచ్చితంగా మల్లంపల్లిని మండలంగా చేయాలని, అదేవిధంగా మహబూబాద్లో మేజర్ గ్రామ పంచాయతీ 12,000 మంది జనాభా ఉన్నటువంటి ఇనుగుర్తి గ్రామం మండలంగా ప్రకటించి మళ్ళీ వెనక్కి తీసుకున్నారని వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు సార్. ఈ 2 గ్రామాలను కూడా మండలాలుగా ప్రకటించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను సార్. అదేవిధంగా పంచాయతీరాజ్ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ రాసి మరి మెరిట్ లిస్ట్ ద్వారా సెలెక్ట్ అయినటువంటి 300 మంది అవుట్సోర్సింగ్ సిబ్బందిని కూడా మరి ఈ మధ్యకాలంలో వాళ్ళను 317 జీవో ద్వారా ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళను అర్ధాంతరంగా తొలగించడం జరిగింది సార్. వారందరినీ కూడా మరి విధుల్లోకి తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం సార్. అదేవిధంగా ఈ మన ఏజెన్సీ గ్రామాలకు సంబంధించి సార్ కరెంటుకు సంబంధించి ఇంకా 3 ఫేజ్ మొన్న మా దగ్గర
కన్నాయిగూడెం మండలంలో ఐలాపురం అనేటువంటి గ్రామానికి చేస్తుంటే ఫారెస్ట్ వాళ్ళు అడ్డుకుంటా ఉన్నారు సార్. ఒక దిక్కు ప్రభుత్వం ఇస్తే మరి దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇట్లాంటి ఈ ఒక్క ఊరు కాదు సార్, అన్ని ఊర్లల్లో అట్లనే చేన్లలకు కూడా కరెంటు లైన్లు ఇస్తూ ఉంటే ఇవ్వనటువంటి అడ్డుకునేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఈ కరెంటుకు సంబంధించి చూస్తే సార్ భద్రాద్రి పవర్ ప్లాంట్కు ఏదైతే ఉందో దానికి రైల్వే మార్గం వేస్తుంటే అక్కడ రామాంజరం అనేటువంటి గ్రామస్తులు భూములు కోల్పోతా ఉన్నారు సార్. వాళ్లకు నష్టపరిహారం ఇవ్వడం లేదు. గుంటకు 10,000 అంటే అక్కడ పక్కనే గుంటకు 1,00,000 2 లక్షలు ఉంది సార్. ఇట్లాంటి ఖచ్చితంగా మరి భద్రాద్రి పవర్ ప్లాంట్కి సంబంధించినటువంటి ప్యాకేజ్ ఎవరైతే భూ నిర్వాసితులు ఉన్నారో వారందరి గురించి కూడా ఆలోచించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను సార్. ఇంకా మన హరీష్ అన్న చాలా గోదావరి జలాల గురించి బాగా చెప్పిర్రు. మాకైతే ఇంతవరకు నీళ్ళు వస్తలేవన్నా చాలాసార్లు మేము కూడా చెప్తా ఉన్నాం. 100 కిలోమీటర్ల గోదావరి పరివాహకం ఉంది. కనీసం లిఫ్టుల ద్వారా కానీ గ్రావిటీ ద్వారా కానీ లేవు. అదేవిధంగా మిషన్ కాకతీయ ద్వారా కూడా మాకు పెద్ద చెరువులు కాకతీయులు కట్టినటువంటి లక్నవరము, రామప్ప, మల్లూరు ఇలాంటి పెద్ద పెద్ద చెరువులు ఉన్నాయి. కెనాల్స్ పాడైపోయిన ఎక్కడికక్కడ నీళ్ళన్నీ కూడా గుంతలు పడి ఇబ్బంది, రైతులకు నీళ్ళు వచ్చేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ఆయకట్టుకు పోవడానికి కూడా రోడ్ల నిర్మాణం కూడా జరగాలి. ఆయకట్టు రోడ్లు కూడా నిర్మించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను సార్. అదేవిధంగా డబల్ బెడ్రూమ్లకు సంబంధించినది కూడా ఆర్ఎన్బి శాఖ వాళ్ళకు సంబంధించి డబల్ బెడ్రూమ్లది కూడా బిల్స్ రాక చాలా వరకు అర్ధాంతరంగా ఆగిపోయి ఉన్నాయి. దయచేసి ఆ బిల్లులు క్లియర్ చేసి వాటిని కూడా ఫాలోఅప్ చేయాలని సత్వరమే మరి అరువులకు ఆ ఇండ్లు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం సార్. అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర అడ్వకేట్స్ది. తప్పకుండా అడ్వకేట్ల సంక్షేమం కోసము ప్రత్యేకంగా ఇంకా ఆలోచించాలని చాలా మంది పేదలు చిన్న చిన్న అడ్వకేట్స్ జూనియర్స్గా ఉన్నటువంటి వాళ్ళు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి కూడా ఆలోచించాలని ఈ సందర్భంగా కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు, నమస్కారాలు సార్. మా ములుగు నియోజకవర్గంలోని గోవిందరావుపేట మండలంలోని మరి చల్వాయి గ్రామంలో 5th బెటాలియన్కి సంబంధించినటువంటి బెటాలియన్ నిర్మాణం కోసం దాదాపుగా అక్కడ ఉన్నటువంటి పేదల భూములన్నీ కూడా మరి పోలీస్ శాఖ వారు స్వాధీనం చేసుకోవడం జరిగింది సార్. వాళ్ళందరూ కూడా చాలా పేదలు, వాళ్ళకి ఎలాంటి నష్టపరిహారం ఇవ్వలేదు. ప్రభుత్వము అదేవిధంగా పోలీస్ శాఖ వారు ఆలోచించి వాళ్లకు ఇంటికొక ఉద్యోగంతో పాటు వాళ్ళ భూములకు కూడా నష్టపరిహారం చెల్లించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం సార్. ఇది గోవిందరావుపేట మండలంలోని చల్వాయి గ్రామము. మరి లక్నవరం పోయే దారిలో ఉన్నటువంటి దాదాపు 500 ఎకరాలు ప్రజలై, కొంత 200 ఎకరాల వరకు ప్రజలే ఉన్నాయి. మిగతా గుట్టలు పుట్టలు కూడా తీసుకున్నారు సార్. కానీ ప్రజలు ఏదైతే తీసుకున్నారో వాటికి ఖచ్చితంగా నష్టపరిహారం ఇవ్వాలని, ఉద్యోగాలు కూడా వాళ్ళకి ఇవ్వాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నా సార్. థ్యాంక్ యూ. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ మీడియా సమావేశం నిర్వహించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ మాట్లాడారు. ప్రతి జాగాలో పోతే అటు పటాన్ చెరువు అయినా ఇదే దౌర్జన్యం, ఇటు గచ్చిబౌలి మొఖాన పోయినా ఇదే దౌర్జన్యం, రంగారెడ్డి జిల్లాలో ఎక్కడ పోయినా వీళ్ళు ఎమ్మెల్యేల దౌర్జన్యం, వరంగల్ దౌర్జన్యం, నిజామాబాద్ దౌర్జన్యం, కబ్జాలు, భయపెట్టుడు, గూండాగిరి, ఇది తెలంగాణ జరుగుతున్నది. ఇలా ఈయన ఏదో సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్ పెంచినట్టు. ఆనాడు బెంగళూరు వెనుక మనం ఉంటుంది, ఈనాడు కూడా బెంగళూరు వెనుక మనమే ఉన్నాం. నువ్వే బెంగళూరు మించి చేసినావా చెప్పు. ఈయనకి జట్కా తలిగి గుండె 2 సెకండ్లు ఆగి మళ్ళీ పనిచేసే సాగైంది. పోయిండు, ఐషదాలా పోయిండు, ఏదో కింద మీద పడ్డాడు, మళ్ళీ బయటకు వచ్చేటు. ఈయన పోయింది ఆ ఫెడరల్ టెంట్ లేదు. ఈయన అంతకు ముందు కూడా పోయినప్పుడు అటు మహారాష్ట్ర పోయి ఆయన ఉద్దవ్ ఠాక్రేని కలిసి ఆడ పోస్టర్లు పెట్టుకున్నాడు, దేశ్ కా నేత కైసా హో కేసీఆర్ కే జైసా హో అని పెట్టుకున్నాడు. అది పోగానే కాయకా దేశ్ కా నేత బే ఇస్కు హే 16 సీట్ అని ఆడే శివసేన వాళ్ళు. అటు కలకత్తాలో ఓడింగ్లు పెడితే మమతా బెనర్జీ చూసి బెంగాలీలో తిట్టిందాడు. అది తిడితే మనకు అర్థం కాదు బెంగాలీ. ఏ కాయకా దేశ్ కా నేత హై, दिखने में इतना है, उसको है 17 सीट, उसमें से एक तो ओवैसी का है, ये 16 सीट, उसका बेटी भी हार गई. वो 16 में 2 सीट जीतता गारंटी नहीं है. ये बनने देश का नेता बनते फिर रहा. नायडा हाईवे మీద పెట్టిందట. నాయడా హైవే మీద కేసీఆర్ ముఖ్యంగా మేమే వస్తున్నాం చూడలేక రోజంతా. మన దేశాన్ని కూడా దావదొప్పుతున్నాం. ఇప్పుడు
ఎందుకంటే ఇట్లా ప్రశ్నలు అడిగి నన్ను వాస్తవాలు మాట్లాడిస్తారు? దళిత రక్షణ నిధి కూడా పెడతాడు, దళితుల కోసం కృషి చేస్తాము అని చెప్పారు. ఏంది దళిత రక్షణ నిధి కాకుండా వాళ్ళ కోసం సపరేట్ గా నిధి కూడా పెడతామని చెప్పి. దళిత బంధు వచ్చిందా? సరే, నువ్వు నిధి అంటే నాకు ఎన్ఆర్ఐలు గుర్తుకొస్తుంది. ఎన్ఆర్ఐ సెల్లు 500 కోట్ల నిధి ఏమైంది? కేసీఆర్ కావాల్సింది దీని డాక్టర్. ఇలా చెప్తాడు, రేపు మర్చిపోతాడు. ఫస్ట్ ఆ యశోద యాజమాన్యం చెప్తున్నా, ఫస్ట్ ఎప్పుడు కేసీఆర్ వచ్చినా ఫస్ట్ మెంటల్ డాక్టర్ చూపెట్టాడు. దిమాగ్ ఠికానాలో లేదు. ఎన్ఆర్ఐల నిధి ఏమైంది? ఎన్ఆర్ఐ నిధి 8 సంవత్సరాలే ముఖ్యమంత్రి అయ్యి. ఎన్ఆర్ఐలకు నిధి లేదు. ఎన్ఆర్ఐల దళితులు లేరా? మస్తు మంది ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు దళిత బంధు ఏది? మళ్ళీ ఏమనంటే ఇప్పుడు దళితులకి నిధి అంట. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ములుగు జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం కార్యరూపం దాల్చలేదన్న ములుగు ఎమ్మెల్యే సీతక్క. తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎస్సీ/ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో డైరీ క్యాలెండర్ ఆవిష్కరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.